ప్రపంచం వేగంగా మారుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ మారదు. సైనిక శక్తి, ఆధిపత్య పోరు. ఎవరి వద్ద ఎంత సైనిక బలం ఉంది? ఎవరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు? ప్రపంచ శక్తి సమీకరణాలు ఏ దిశగా వెళ్తున్నాయి? ఇలాంటి కీలక ప్రశ్నలకు సమాధానంగా తాజా ర్యాంకింగ్లు విడుదల చేసింది గ్లోబల్ ఫైర్ పవర్. 145 దేశాల సైనిక శక్తిని 60కి పైగా సూచికలతో విశ్లేషించి ప్రపంచంలో అసలైన సూపర్ పవర్స్ ఎవరో మరోసారి స్పష్టంగా చెప్తుంది. అమెరికా ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందా? రష్యా, చైనా ప్రభావం ఎంత? భారత స్థానం ఎక్కడా? గ్లోబల్ మిలిటరీ మ్యాప్ను మార్చేలా ఉన్న టాప్ 7 శక్తివంతమైన దేశాల జాబితా ఇప్పుడు మీ ముందుకు. గ్లోబల్ ఫైర్ పవర్ తన 2026 సైనిక శక్తి ర్యాంకింగ్లను విడుదల చేసింది. ఇది 145 దేశాల సాయుధ బలగాలను 60కి పైగా సూచికల ఆధారంగా మూల్యాంకనం చేస్తుంది. ప్రతి దేశం పవర్ ఇండెక్స్ స్కోర్ను నిర్ణయిస్తుంది. ప్రపంచంలోని అత్యంత బలమైన సైనిక సామర్థ్యాలు కలిగిన టాప్ 7 దేశాల వివరాలు ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ ఫైర్ పవర్ మిలిటరీ ఇండెక్స్ 2026 నివేదిక ప్రకారం 2005 నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా నిలిచిన అమెరికా ఈ సంవత్సరం 0.0741 పవర్ ఇండెక్స్ స్కోర్తో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 145 దేశాల్లో దీని ఆధిపత్యం, రక్షణ వ్యయం, విస్తృతమైన గ్లోబల్ ఫోర్స్ ప్రొజెక్షన్, అణు సామర్థ్యాలు, అధునాతన వాయు, నావిక బలగాలు, విదేశాలలో విస్తరించిన సైనిక స్థావరాలపై ఆధారపడి ఉంది. 0.0791 పవర్ ఇండెక్స్ స్కోర్తో రష్యా 2వ స్థానంలో నిలిచింది. ఇది 2025లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దాని బలం, విస్తారమైన అణు ఆయుధాలు, సుదూర క్షిపణి బలగాలు, భారీ సైన్యం మరియు గణనీయమైన భూయుద్ధ సామర్థ్యాల్లో ఉంది. ఆర్థిక ఒత్తిళ్లకు గురైనప్పటికీ రష్యా తూర్పు ఐరోపాలో కీలకమైన ప్రపంచ సైనిక శక్తిగా కొనసాగుతుంది. చైనా 0.0919 పవర్ ఇండెక్స్ స్కోరుతో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. ఇది 2025 నుంచి మారలేదు. దాని పెరుగుదల, వేగవంతమైన సైనిక ఆధునికీకరణ, ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం, విస్తరిస్తున్న బ్లూ వాటర్ నావికాదళం, అధునాతన క్షిపణి వ్యవస్థలు, తూర్పు ఆసియా అంతటా ఎదుగుతున్న ఏరోస్పేస్, సైబర్ వార్ఫేర్ సామర్థ్యాల ద్వారా నడుస్తుంది. భారతదేశం 0.1346 పవర్ ఇండెక్స్ స్కోర్తో 4వ స్థానంలో ఉంది. ఇది 2025 నాటి తన ర్యాంకును నిలబెట్టుకుంది. దక్షిణాసియాలో ప్రముఖ సైనిక శక్తిగా భారతదేశం తన ప్రాంతీయ ప్రపంచ స్థాయిని నిలబెట్టుకోవడానికి భారీ మానవ శక్తి, అణు నిరోధక శక్తి, స్వదేశీ రక్షణ ఉత్పత్తి వృద్ధి, బలమైన క్షిపణి బలగాలు, వృద్ధి చెందుతున్న వాయు, నావికా సామర్థ్యాలను కలిగి ఉంది. దక్షిణ కొరియా 0.1642 పవర్ ఇండెక్స్ స్కోర్తో 5వ స్థానంలో ఉంది. ఇది 2025 నుండి మారలేదు. కొరియా ద్వీపకల్పంలోని భద్రతా సవాళ్లతో ఎక్కువగా నడిచే దాని సైనిక బలం, అధునాతన సాంకేతికత, అత్యంత శిక్షణ పొందిన సైన్యం, బలమైన క్షిపణి రక్షణ వ్యవస్థలు అమెరికాతో సన్నిహిత సమన్వయంతో రూపొందించబడింది. ఫ్రాన్స్ 2026లో 6వ స్థానంలోకి దూసుకెళ్లింది. 2025లో 7వ స్థానం నుండి 0.1798 పవర్ ఇండెక్స్ స్కోర్తో మెరుగుపడింది. ఇది ఐరోపాలో అగ్రగామి సైనిక శక్తిగా నిలుస్తుంది. అణు ఆయుధాలు, బ్లూ వాటర్ నావికాదళం, అధునాతన వైమానిక దళం, విదేశీ మోహరింపులు, బలమైన రక్షణ పారిశ్రామిక సామర్థ్యాలతో శక్తివంతంగా ఉంది. ఇక జపాన్ 0.1876 పవర్ ఇండెక్స్ స్కోర్తో ప్రపంచవ్యాప్తంగా 7వ స్థానంలో నిలిచింది. 2025లో 8వ స్థానం నుంచి మెరుగుపడింది. రాజ్యాంగ పరిమితులున్నప్పటికీ జపాన్ ఆత్మరక్షణ దళాలు సాంకేతికంగా అత్యంత అధునాతనమైనవి. బలమైన నౌక, వాయుశక్తి, అభివృద్ధి చెందుతున్న క్షిపణి రక్షణ, ప్రాంతీయ భద్రతా ఆందోళన నేపథ్యంలో పెరిగిన రక్షణ వ్యయంతో ఇది గణనీయమైన శక్తిగా ఉంది. ప్రపంచ శక్తి సమీకరణాలు మాటల్లో కాదు, సైనిక సామర్థ్యాల్లోనే నిర్ణయమవుతున్న కాలం ఇది. దేశాల మధ్య పోటీ కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కాలేదు. రక్షణ రంగంలోనూ ఆధిపత్య పోరు మరింత కఠినమవుతుంది. గ్లోబల్ ఫైర్ పవర్ 2026 ర్యాంకింగ్స్ చెప్తున్న సందేశం ఒక్కటే: యుద్ధం జరగకపోయినా యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు. అగ్రదేశాల మధ్య శక్తి సమతుల్యత ఎలా మారుతుందో రాబోయే కాలంలో గ్లోబల్ రాజకీయాలు, భద్రతా సమీకరణాలు అదే నిర్ణయించనున్నాయి.